ఓయూలో విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జ్ను తీవ్రంగా ఖండించారు బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ. ఉద్యమ కాలంలో ఉన్న పరిస్థితులే నేడు పునరావృతమవుతున్నాయని మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులను పట్టించుకోలేదని, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా బీఆర్ఎస్ దారిలోనే నడుస్తుందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల దయా దాక్షిణ్యాలపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. నాడు వలస పాలకులు చేసిన పనే నేడు రేవంత్ చేస్తున్నారని విమర్శించారు. హోంశాఖను తన వద్దే పెట్టుకుని విద్యార్థులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న రేవంత్ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. విద్యార్థుల పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు రాణి రుద్రమ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్లు ఇవ్వకుండా, వాళ్లు చెప్పినట్టుగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచకుండా ఇవాళ ఏ విద్యార్థులైతే 2 రోజుల నుంచి తీవ్రంగా పోరాటం చేస్తున్నారో ఆ డిఎస్సీని వాయిదా వేయాలి, 25,000 పోస్టులతోటి డిఎస్సీని మళ్లీ ఇవ్వాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వాలని పోరాటం చేస్తున్నారో ఆ మాట కూడా వాళ్ళు నిలబెట్టుకోకుండా, వాళ్ళ అభ్యర్థులను కూడా పరిశీలించకుండా తీవ్రంగా దాడి చేయడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి అంశం. విద్యార్థులను కొట్టడం అనేటువంటిది అమానవీయము, అప్రజాస్వామికం. అంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.